హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నిన్న జరిగినటువంటి ఏపీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త, ప్రభుత్వం కీలక నిర్ణయం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశం ఉద్యోగుల సమస్యలపై 5 గంటల సుదీర్ఘ చర్చకు వేదికైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన రా అమరావతి సచివాలయంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల నేతలు తమ ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లారు. పేరుకుపోయిన వేలాది కోట్ల బకాయిలపై స్పష్టమైనటువంటి ప్రణాళికను ప్రకటించాలని సంఘాలు ఏకగ్రీవంగా డిమాండ్ చేశాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన, సీఎం దృష్టికి సమస్యలు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగిన ఈ సమావేశంలో 14 ఉద్యోగ సంఘాల నాయకులు తమ వాదనలను వినిపించేందుకు సీఎస్ అవకాశం కల్పించారు. ప్రతి అంశాన్ని ఓపికగా నమోదు చేసుకున్న ఆయన ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలను ముఖ్యంగా పీఆర్సీ, డిఏ డిఏలు, బకాయిల చెల్లింపు వంటి కీలక విషయాలను ఈరోజు మంత్రివర్గ సమావేశం ముందే ఈరోజు జరిగేటటువంటి కేబినెట్ భేటీ కంటే ముందే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ స్పష్టం చేశారు. ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతామని, సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 35,000 కోట్ల రూపాయల బకాయిల పరిష్కారం మార్గమేది? సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఏపీజేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగుల బకాయిలపై కీలక గణాంకాలను బయటపెట్టారు. జూన్ 2024 నాటికి ప్రభుత్వమే శాసనసభలో చూపిన లెక్కల ప్రకారం ఉద్యోగుల బకాయిలు 22,000 కోట్లు అన్నారు. కానీ మా అంచనా ప్రకారం అప్పటికే ఆ మొత్తం 25,000 కోట్లు దాటింది. ప్రస్తుతం ఈ బకాయిలు సుమారు 33,000 కోట్ల నుంచి 35,000 కోట్లకు చేరి ఉండవచ్చు. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుంది? ఈ బకాయిలను ఏ విధంగా చెల్లిస్తారో స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్ని సంఘాలు ఏకగ్రీవంగా కోరామని తెలిపారు. వినూత్న ప్రతిపాదన మాకెంత బాకీ ఉన్నారో మాకు చెప్పండి అంటూ ఈ సమస్యకు ఒక పారదర్శకమైన పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నేతలు ఒక వినూత్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచారు. మొట్టమొదటగా ఆర్థిక శాఖ ఒక ఉత్తర్వు జారీ చేసి ఆగస్టు 1 తేదీ నాటికి ప్రతి ఉద్యోగ పెన్షనర్కు ప్రభుత్వం ఎంత బాకీ ఉందో ఖచ్చితంగా లెక్కించాలి. ఆ లెక్క తేలిన మొత్తాన్ని ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లో నమోదు చేయాలి మరియు నెలవారీ పేస్లిప్‌లో స్పష్టంగా పేర్కొనాలి. ప్రభుత్వం నాకెంత బాకీ ఉందో ముందు నాకు తెలియాలి కదా అని నేతలు ప్రశ్నించారు. మూడోది వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయండి. బకాయిల మొత్తం తేలిన తర్వాత వాటిని ఎలా చెల్లించాలనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ బృందంలో తాము కూడా భాగస్వాములై ప్రభుత్వానికి తమ ఆలోచనలను పంచుకుంటామని వారు తెలిపారు. సమావేశంలో చర్చకు వచ్చిన ఇతర కీలక డిమాండ్స్ ఇవే. 12వ పీఆర్సీ కాలయాపన చేయకుండా తక్షణమే 12వ పీఆర్సీ వేతన సవరణ సంఘం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలి. మధ్యంతర భృతి ఐఆర్ నివేదిక వచ్చే వరకు తక్షణ ఉపశమనంగా మధ్యంతర భృతిని ప్రకటించాలి అని డీఏల విడుదల పెండింగ్‌లో ఉన్న 3 డీఏలలో కనీసం 2 డీఏలను వెంటనే మంజూరు చేయాలి. పాత బకాయిలు 11వ పీఆర్సీ బకాయిలు, పాత డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలి. ఈ సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘ కార్యదర్శి మనోహర్, యూటీఎఫ్ అధ్యక్షుడు ప్రసాద్, ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు వంటి ముఖ్యమైనటువంటి ప్రముఖ నాయకులు పాల్గొని తన గొంతు బలంగా వినిపించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఈరోజు కేబినెట్ భేటీ అయితే జరగనుంది. మొత్తం ఉద్యోగుల బకాయిల భారం 35,000 కోట్లు. ప్రభుత్వానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల డిమాండ్స్. 5 గంటల
మారథాన్ చర్చ. ప్రతి ఉద్యోగికి బకాయి ఎంతో పే స్లిప్‌లో చూపాలన్న వినూత్న ప్రతిపాదన క్యాబినెట్‌లో చర్చిస్తామన్న సీఎస్ ఈ మేరకు హామీ అయితే ఇచ్చారు.